తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బాబాయ్ మీ పేరు? నా పేరు పర్లోకం అండి. పరలోకం. ఏం చేస్తుంటారండి? నేను వ్యాన్ డ్రైవర్. వ్యాన్ డ్రైవర్. ఎట్లా ఉంది డ్రైవింగ్ ఫీల్డ్? డ్రైవింగ్ ఫీల్డ్ వెహికల్స్ ఎక్కువైపోయి కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువైందండి. జనసంచారం పెరిగిపోతుంది కదా, పెరిగిన తర్వాత కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఎవరెవరు ఉంటారండి మీ ఇంట్లో? మా పాప, మా బాబు, మా మిస్సెస్. ఓకే. ఈ పిల్లలు ఏం చదువుతున్నారా? అయిపోయిందా చదువు? అయిపోయింది. 10th క్లాస్ అండి. 10th క్లాస్. పాప, బాబు 8th క్లాస్. ఓకే. ఏంటి గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా? గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్లో వేసాను. ప్రైవేట్ స్కూల్లో వేసానండి. కొద్దిగా అమౌంట్ ఎక్కువ అవుతుంది, అలాగే కొనసాగుతున్నాను. జగన్ గారు అమ్మ ఒడి ఈ డబ్బులు ఉన్నాయి కదండి, ఆ డబ్బులు వచ్చినాయి. మా ఇంట్లో ఉన్న వాళ్ళు కొద్దిగా కరెంటు బిల్లు ఎక్కువ కలిసారు, దానివల్ల ఒకసారి ఆ డబ్బులు పోయినాయి. అంటే వాళ్ళ కరెంటు బిల్లు ఎక్కువ కాల్చారండి, నేను కాల్సింది తక్కువ. అది ప్రాబ్లం అయితే ఏం లేదండి. జగన్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరోనాలో నాన్నవాడు ఎవరు కూడా రాజమండ్రి వచ్చి పలకరించేది ఎవరు కూడా, నాయకులు ఎవరు కూడా. ఈ భవానీ వీళ్ళు ఉన్నారుగా, ఆదిరెడ్డి వాసు, కరోనా కష్టాలు. అధికారం కోసం అంతే. అటువంటిది భరతరామ్ గారు పెద్ద ప్యాకేజ్ అండి, అన్ని ప్యాకేజీలు తెచ్చి ఇంటింటికి పంచిపెట్టేవారండి. ఐదుగురికి పంచి వీడియోలు తీసుకుని పబ్లిసిటీ చేసుకున్నాడు. అసలు రాజమండ్రిలో ఉన్న ప్రజల్లో పట్టించుకోలేదని చెప్తున్నారు భరత్. అది ఎలా కుదురుతుంది? మేము మా కళ్ళ ముందు అన్ని వాటికి పంచిపెట్టారు కదండి, మేము చూసిందే నిజం కదా. అది కాదనమండి ఎవరైనా సరే. కరోనాలోనే కాదంత అన్నం పెట్టినోడే ధర్మాత్ముడు. అటువంటి ప్యాకేజీ కట్టించేవారండి అన్నీ. చాలా మట్టుకి చాలా మంచి చేశారు. రాజమండ్రి అభివృద్ధి కూడా కారణం అయినా. ఇలా కాదని కూడా తప్పది. రాజకీయం కోసం ఏ తప్పు మాటలు మాట్లాడతారు, అన్నీ వాస్తవాలు కాదు. గెలుస్తాడా మరి భరత్ ఈసారి? మరి నిజంగా నీతిగా ఉన్న వాళ్ళైతే గెలిపించాలండి అందరూ. ఈ బ్లేడ్ బ్యాచ్ని గట్టా ఎంకరేజ్ చేస్తుండే భరత్, అసలు భరత్ వల్ల భయపడుతున్న బయట తిరగడానికి అని చెప్తున్నారు. ఎవరు? ఆయనండి. అసలు వాళ్ళ బొక్కలో పంపించింది ఆయనే. ఆయనే ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆయన వెనకతలు ఉన్న వాళ్ళంతా బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు అని చెప్తున్నారు. కాదు, తప్పు అండి, అది తప్పు. అది మేము ఊళ్ళో తెల్లారైతే తెల్లారుజాము నుంచి అంతా తిరుగుతామండి, తిరిగి చూస్తుంటాం బ్లేడ్ బ్యాచ్ని ఎవరు ఎంకరేజ్ చేస్తారో ఇటు అన్నీ తెలుసు మాకు. అయితే భరతరామ్ గారు ఆయన దగ్గరికి ఈ సబ్జెక్ట్ ఎక్కువ వెళ్ళినప్పుడు ఆయన ఎక్కువ యాక్షన్ తీసుకున్నారు. అంటే వాసుని ఒకటి చెప్పండి బాబాయ్, మీది రాజమండ్రి లోకల్, ఇక్కడ వాసుని తట్టుకొని అదిరెడ్డి ఫ్యామిలీని తట్టుకొని భరత్ నిలబడలేడు, భరత్ కేడర్ కూడా సపోర్ట్ చేయట్లేదని చెప్తున్నారు. అలా కాదండి, ఇక్కడ కొన్ని సంవత్సరాల కిందట వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గాలిలో కొట్టుకుపోయింది. ఏదండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే మాజీ ఎమ్మెల్యే గారు మూడు అలాగే కొట్టుకుపోతుందని చెప్పి లాస్ట్ టైం కొంత ఏదో కొద్దిగా చేజాపిన వాళ్ళు ఉంటారు కదా, దాని దగ్గర తేడా వచ్చిందండి. దాని దగ్గర తేడా రావడంతో మొత్తం వ్యవస్థ అంతా కూడా బిల్లు ఇలా పాస్ చేస్తున్నారు తప్పుడు దాని మీద. అదవుతే కరెక్ట్ కాదండి, అదవుతే కరెక్ట్ కాదు. అయితే భరత్ గెలుస్తాడంటారు? బంగారులో గెలుతాడు, గెలాలి కూడా. నిజమే, గెలాలండి. ఎందుకంటే డబ్బులు బాగా అవినీతి దోచేసుకుంటున్నాడు, డబ్బులు దందాలు చేస్తున్నాడు భరత్ అంటున్నారు. వాళ్ళ తాతగారే ఆయన చిన్నప్పుడు బోళ్ళు డబ్బు ఇచ్చాడండి అతనికి, వాళ్ళ తాతగారు. తర్వాత వాళ్ళ నాన్నగారు ఇచ్చారు డబ్బు. హిస్టరీలో దీనికి వెనక్కి ఒక 25-30 సంవత్సరాల కిందట వెళ్ళి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడమని, లేకపోతే మామూలుగా వాళ్ళ పని చూసుకోవాలండి. ఈ మధ్యకాలంలో సంపాదించింది కదండి భరతరామ్ గారు, ఆయన సంపాదించలేదండి, వాళ్ళ తాతగారు నాన్నగారు సంపాదించారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇచ్చాపురం వాటర్ వరకు వాళ్ళ వ్యాపారాలు అండి. తూర్పుగోదావరి జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు వాళ్ళ బోర్డర్ అండి. ఏదండి? సోడా గ్యాస్ అండి, సీతారామ గ్యాస్ అండి. సీతారామ గ్యాస్ ఇండస్ట్రీ అండి అది. రోజుకి 2 లారీలు, అటొక లారీ ఇటొక లారీ అండి. నా చిన్నప్పుడు 25 సంవత్సరాల కిందట అటొక లారీ ఇటొక లారీ వెళ్ళేదండి. భరత్ వస్తాడంటారు? మరి నాయకత్వం రావాలండి. అవినీతి రాజ్యం వెళ్తుంది అన్నారు. ధర్మం ఇప్పుడు కలియుగం కదండి, ఇది ధర్మం వెళ్ళాలి.